మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల్లో ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి, దేనిని బట్టి అంటే వాళ్ళు ఎవరు చెప్పండి? విశ్వాసులండి వాళ్ళు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ జీవితంలోనే వాళ్ళు అడిగింది వారికి దొరకలా. ఈరోజు ఇదే పరిస్థితి నీ జీవితంలో సంభవించింది. బ్రదర్, నేను కూడా దేవుణ్ణి నమ్మాను కదా బ్రదర్. క్రీస్తును సొంత రక్షకునిగా నేను అంగీకరించాను కదా బ్రదర్. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా బ్రదర్. కన్నీళ్లతో ప్రభు పాదాలు కడుగుతున్నాను కదా బ్రదర్. శక్తికి మించి నేను ఇవ్వగలిగినటువంటి కానుక ఇచ్చి సువార్తను దానం చేస్తున్నాను కదా బ్రదర్. మరి అలాంటప్పుడు నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వకుండా వద్దు అనుకున్నది దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడో? ఆ ఉద్యోగాన్ని నేను కోరుకోలా, కానీ ఆ ఉద్యోగం ఇచ్చాడు నాకు. ఆ వ్యక్తిని నేను కోరుకోలా, కానీ ఆ వ్యక్తినే నాకు ఇచ్చాడు. ఆ ఇల్లు నేను కోరుకోలా, కానీ అలాంటి ఇల్లే దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిటి ఈరోజు నువ్వు కోరుకున్నది? ఏమిటి నువ్వు ఈరోజు పొందుకున్నది? దేన్ని బట్టి ఈరోజు నువ్వు అసంతృప్తితో ఉన్నావు? దేన్ని బట్టి ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతున్నావు? దేనిని బట్టి ఈరోజు నీ మనసులో లోపట నిన్ను నీవే తిట్టుకుంటున్నావు? నీ మీద నీకే కోపాన్ని పెంచుకుంటున్నావు. ఇండైరెక్ట్గా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. వద్దన్నాం కదా ప్రభువా, కొడుకుని వద్దన్నాం కదా ప్రభువా, అలా కొడుకునే ఇచ్చావేంటి ప్రభువా? అడిగింది ఒకటి కదా ప్రభువా, నువ్వెందుకు ఇచ్చావు ప్రభువా? ఎందుకు ఇచ్చావు? అడిగింది ఒకటి, అయ్యింది ఒకటి. అయితే దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడో. ఇది నేను ఈ సందేశాన్ని ప్రారంభించక మునుపు చెప్పిన మాట. నువ్వు అడిగింది ఒకటి, కానీ నువ్వు అందుకుంది మరొకటి. ఫలితంగా నువ్వు చాలా నిరుత్సాహపడుతున్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా దిగులు పడుతున్నావు, చాలా కృంగిపోతున్నావు, చాలా నిరాశ గుండా వెళుతున్నావు, నిస్పృహ గుండా వెళుతున్నావు. కానీ నీకు ఒక విషయం తెలియదో. ఏమిటది? నువ్వు అడిగిన దానికంటే దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు అడిగింది నువ్వు అనుకున్న రూపంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న విధానంలో రాలేదు కాబట్టి, నువ్వు అడిగింది నువ్వు అనుకున్న కోణంలో అది నీ చెంతకు చేరలేదు కాబట్టి వచ్చిన దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు ఇచ్చిన దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. అయితే వినో, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే నా దేవుడు ఇచ్చిందే బహుశ్రేష్టమైందే. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. మోషేను వాస్తవంగా అమ్మా నాన్న వద్దు అనే అనుకుని ఉండాలి ఆ రోజున పరిస్థితిని బట్టి. కానీ ఎవరినైతే ఆ రోజు వద్దు అనుకున్నారో ఆ కుమారుడు ఆ తర్వాత ముద్దుల కొడుకయ్యాడండి. ఎలా? వద్దు ప్రభువా, కొడుకు వద్దు ప్రభువా అని హెబ్రీలందరూ ప్రార్థన చేస్తున్న సమయంలో జరిగిందంటే తెలుసా? దేవుడు మోషేను ఈ దంపతులకు ఇచ్చాడు. వద్దన్నాం కదా ప్రభువా, ఈరోజు మీకు అది అపాయంగా కనిపించవచ్చు, అది అవరోధంగా కనిపించవచ్చు. కానీ ఏదైతే ఈరోజు మీకు అపాయంగా కనిపిస్తుందో, ఆవేదనగా అనిపిస్తుందో, అదే రాబోయే రోజుల్లో మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వబోతుంది. అదే భర్త, అదే భార్య, అదే కొడుకు, అదే కూతురు, అదే ఉద్యోగం, నువ్వు పొందుకున్నది దాన్నే దేవుడి నీ జీవితంలో అత్యధికమైన ఆనందాన్ని, సంతోషాన్ని పంచిపెట్టే వ్యక్తిగా, పరిస్థితిగా మార్చుటకు నా దేవుడు, చెప్పండి గట్టిగా, చాలినవాడు. ఏ కొడుకునైతే వాళ్ళు వద్దనుకున్నారో ఆ కొడుకేనండి ఇశ్రాయేలీయులకు రక్షకునిగా దేవుడు ఉదయింపచేశాడు. ఏ కుమారుడినైతే వాళ్ళు వద్దనుకున్నారో ఆ కుమారుడేనండి ఫరో మెడ ఉంచేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అరణ్యములో 20-30 లక్షల మందిని నడిపించాడు, పోషించాడు. ప్రపంచంలో ఆ వద్దు అనుకున్న కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకే ప్రపంచంలో ఉన్న నాయకులందరికంటే బహు గొప్ప నాయకునిగా, బహు గొప్ప ప్రవక్తగా వర్ధిల్లాడండి. అమ్మా, అయ్యా, నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు తెలియదా ఏది నీకు శ్రేష్టమైందో, ఏది నీకు అవసరమైందో, ఏది నీకు ఆశీర్వాదకరమైందో, ఏది నీకు ఆనందాన్ని పంచిపెడుతుంది దేవునికి తెలియదా? మీ పిల్లాడు ఆహారం అడిగితే మీరు పామును ఇస్తారా? మీరు చెడ్డవారు అయి ఉండియు మీ బిడ్డలకు మంచి ఈవులను ఈయ నెరిగిన ఎడల మీ పరలోకమందున్న తండ్రి ఇంకెంతగా మీ పట్ల తన ప్రేమను చూపిస్తాడో ఒకసారి ఆలోచించండి.
అని ప్రభువు ప్రశ్నించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు అడిగింది ఒకటి, నువ్వు అందుకుంది ఒకటి, కాబట్టి దిగులు పడుతున్నావు. నువ్వు ప్రార్థించింది ఒకటి, నువ్వు పొందుకుంది మరొకటి, కాబట్టి మానసికంగా కృంగిపోతున్నావు. కానీ దాని వెనుక దేవుడు దాచిపెట్టిన అద్భుతం ఏమిటో నీకు తెలిసినట్లయితే నువ్వు దిగులు పడవు, బాధపడవు, భయపడవు. ఆ రోజు అమ్రాము, యోకెబేదు ఖచ్చితంగా బాధపడి ఉంటారు. కానీ ఈరోజు మనకు అర్థమవుతుంది ఏమిటి? ఏ కుమారుణ్ణి చూసి వాళ్ళు బాధపడ్డారో ఆ కుమారుడే కదండి ఇశ్రాయేలీయుల బ్రతుకును బాగు చేసిన, లేదా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి స్వాతంత్ర్యాన్ని వారికి అనుగ్రహించి వాగ్దాన భూమికి నడిపించిన మహా గొప్ప ప్రవక్త, మహా గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మహా గొప్ప ఆత్మీయుడు. దిగులు పడద్దు. ఈరోజు నీ భార్య నిన్ను విసిగిస్తుందని చెప్పి నువ్వు దిగులు పడద్దు, వదిలేద్దాం అనుకోవద్దు. ఈరోజు నీ భర్త నీ ప్రాణం విసిగించేస్తున్నాడని చెప్పి దిగులు పడి వదిలించుకోద్దాం అనుకోవద్దు. ఈరోజు నీ కొడుకు నీ కూతురు నిన్ను బహుగా విసిగిస్తున్నారని చెప్పేసి మానసికంగా కృంగిపోవద్దు. వాళ్ళను శాపనార్థాలు పెట్టద్దు, చస్తే బాగుండి అనుకోవద్దు. ఇలాంటి వాడు నాకు ఎందుకు పుట్టాడో అని నీలో మదన పడద్దో. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగిన దేవుడు ఉన్నాడు కనుక, ఏ రీతిగా ఆ రోజు మగబిడ్డ పుట్టినప్పుడు వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ భయంకరమైనటువంటి ప్రమాదము నుండి 20-30 లక్షల మందిని రక్షించే రక్షకునిగా ఆ బిడ్డ ఉంటాడని చెప్పి ఆ తల్లికి ఆ తండ్రికి తెలియదండి. మా అమ్మ చిన్నప్పుడు, వీడు పుట్టుకున్నా ఉన్నా బాగుండేది, నువ్వు పుట్టుకున్నా ఉన్నా బాగుండేది అని చెప్పి చాలా బాధపడింది. కానీ ఆ రోజు అమ్మకి తెలియదు, పుట్టకున్నా ఉన్నా బాగుండు అన్న కొడుకు అనేక లక్షల మంది రక్షణకు ఆధారమైనటువంటి సువార్తను ప్రకటించే సేవకుడు అవుతాడని, ఇంత అద్భుతమైన సంఘానికి కాపరి అవుతాడని అమ్మకు తెలియదు. అమ్మా, నీ కొడుకును బట్టి, నీ కూతురును బట్టి, నాయనా నీ బిడ్డలను బట్టి ఈరోజు నువ్వు చాలా మదన పడుతున్నావు, చాలా దిగులు పడుతున్నావు, చాలా బాధపడుతున్నావు. దయచేసి బాధపడడం మానేసి నీ బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థించేయి. నీ భర్తను గూర్చి, నీ భార్యను గూర్చి ప్రాణం విసిగించేస్తున్నాడు కాబట్టి తెగ బాధపడిపోతున్నావు. బాధపడడం మానేసి నీ భర్త గురించి, నీ భార్య గురించి కన్నీటితో ప్రార్థించేయి. అతను తాగుబోతాడు, ఇంటికి వచ్చి భార్యను తంతాడు. పైపెచ్చు దేవుడిని నమ్ముకోలా, ఆ భార్య దేవుడిని నమ్ముకుంది. ప్రార్థన చేస్తే కోపం, బైబుల్ చదివితే కోపం, మందిరానికి వెళ్తే కోపం. అయినా పాపం దొంగచాటుగా ప్రార్థన చేసుకుంటూ, దొంగచాటుగా బైబిల్ చదువుకుంటూ, దొంగచాటుగా వెళ్ళి దేవుని ఆరాధిస్తూ వస్తూ ఉండేది. ఒకరోజు ఈ తాగుబోతుడు బాగా తాగేసి ఇంటికి వచ్చాడు. ఆ మహాతల్లి మోకాల మీద పడి ప్రార్థన చేస్తామంటే కోపం వచ్చింది. గబగబా లోపలికి వెళ్ళి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటికి లాక్కొచ్చాడు. వీధి వాడ అందరూ చూస్తున్నారు, అందరి ముందు చావు కొట్టాడు. జుట్టు పట్టుకొని ఎలా పడితే అలా కొట్టేశాడు. ఇంకొకసారి ప్రార్థన చేసినా, ఇంకొకసారి బైబిల్ పట్టుకున్నా, చంపేస్తానేమనుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేయడానికి వెళ్ళాడు. ఏ రౌండు? తాగుబోతాడు కదా, ఇంకో బాటిల్ తాగడానికి వెళ్ళిపోయాడు. ఆ భార్య తన్నులు తింది, దెబ్బలు తింది, తల్లడిల్లిపోయింది. చేపలు అని చెప్పి ఒకడు చేపలు అమ్ముతూ వెళ్తూ ఉంటే భర్తకు చేపలంటే చాలా ఇష్టం అని చెప్పి చేపలు కొంది. ఏ భర్త? చావు కొట్టేసిన భర్త చేపలు కొంది. చక్కగా చేపల పులుసు పెట్టింది. భర్త తాగొచ్చేశాడు. మోకాల మీద పడి ప్రార్థన చేస్తుందండి. ప్రభువా, నా భర్తకు నేనంటే చాలా ఇష్టం ప్రభువా, చాలా బాగా చూసుకుంటాడు ప్రభువా, కానీ ఆ తాగితేనే ఆ కోపంలో ఏం చేస్తాడో తెలియక నన్ను కొడతాడు ప్రభువా. కానీ ప్రభువా, నన్ను కొడుతున్నాడని చెప్పి నీకు కోపం వచ్చి నా భర్తనేమైనా చేస్తావేమో ప్రభువా, నన్నైనా చంపు, కానీ నా భర్తను మాత్రం ముట్టుకోవద్దు ప్రభువా, నా భర్త జోలికి మాత్రం వెళ్ళొద్దు ప్రభువా, ఎందుకంటే నా భర్త లేకుండా నేను బ్రతకలేను ప్రభువా. ఇదంతా ఆ తాగుబోతోడు కిటికీ బయట నుంచి వింటున్నాడండి. లోపలికి వచ్చి ప్రార్థన చేస్తున్న భార్య పక్కన కుప్పగూలిపోయాడండి. ఏమిటా ఇది?
చావగొట్టేసి వెళ్ళిపోతే నేను నిన్ను ప్రేమించటం ఏమిటి? నరకం చూపిస్తున్న నన్ను ఈ విధంగా నువ్వు ప్రేమించటం ఏమిటి? అలాంటి తాగుబోతోడే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావంటే నువ్వు సేవిస్తున్న దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడో. ఆ దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదే, కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు తెలుస్తుంది. నీతో పాటు వచ్చే ఆదివారం నేను కూడా మందిరానికి వస్తాను. ఆ భార్య, అలాగేనండి, మీకోసం చేపల పులుసు అంటే మీకు ఇష్టం కదా, చేసి పెట్టానండి. నోట్లోంచి మాటలు లేవు. నీ భార్య గయ్యాలి కావచ్చు, నువ్వు చేయాల్సిందేం తెలుసా? ఆమెను ప్రేమించటం. నీ భర్త దుర్మార్గుడు కావచ్చు, నువ్వు చేయాల్సిందేదో తెలుసా? నీ భర్తను అర్థం చేసుకొని ఆ భర్త మార్పు కోసం ప్రార్థన చేయటం, లోబడ్డం, ఆదరించటం. ఎప్పుడైతే ఇది నువ్వు చేస్తావో ఖచ్చితంగా నీలో ఉన్న ఆత్మదేవుడు నీ భర్తలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడతాడు, నీ భార్యలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొడతాడు. నీ బిడ్డలను ప్రేరేపిస్తూ పాడు చేస్తున్న దురాత్మ శక్తులను దేవుడు ఏం చేస్తాడు? పారద్రోలతాడు. నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తాడు. ఏదైతే వద్దనుకున్నావో, ఏదైతే కాదనుకున్నావో, ఎందుకు చేసుకున్నాను అని ఎవరిని కూర్చెత్తి నువ్వు అనుకున్నావో, అతన్ని చూసి ఆమెను చూసి బహుగా సంతోషించే విధంగా నా దేవుడు చేయుటకు చాలినవాడో